హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెహవిష్ మోమ్స్ మ్యాజిక్. బాసుంది చేసుకోండి, ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది, ఇంట్లోనే హెల్దీగా ఈజీగా చేసేసుకోవచ్చండి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 3 కప్స్ వరకు మిల్క్ని తీసుకోండి. నాకు సుమారు 30 లీటర్ మిల్క్ అయితే పట్టింది. మిల్క్ తీసుకోండి. చిక్కటి పాలు తీసుకుంటేనే మంచి ఇలా క్రీమీగా మంచి టెక్స్చర్తో మంచి టేస్ట్తో ఉంటుంది. సో ఫుల్ క్రీమ్ మిల్క్నే యూస్ చేయండి. ఈ బాసుందికి చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ కలుపుతూ ఇలా మంచిగా బాయిల్ చేసుకోవాలండి. దీనికి మెయిన్ ఏంటంటే జస్ట్ ఇలా బాయిల్ చేసుకోవడం. ఇదే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ మిగతా అంతా ఈజీ. మిగతా చూసారా, ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే ఇలా మీగడనమాట ఇలా వచ్చేస్తుంది. అప్పుడే మన బాసుంది అనేది టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఫుల్ క్రీమ్ మిల్క్ని యూస్ చేయండి. బాగా ఇది బాయిల్ అవుతూ ఉండాలి, కలుపుకుంటూ బాయిల్ చేసుకోండి, లేకపోతే కింద అడుగంటిపోతుంది. అది బాయిల్ అయ్యేలోపు మనం డ్రై ఫ్రూట్స్ నట్స్ని కట్ చేసేసుకుందామండి. నేనైతే ఒక 8 వరకు పిస్తా, ఒక 10 బాదం అండ్ ఒక 6 to 7 కాజుని తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ని ఇలా మంచిగా చాప్ చేసేసుకోవాలండి. సాధ్యమైనంత సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. నట్స్ అనేది మన ఇష్టం అనమాట, ఏదైనా యూస్ చేసుకోవచ్చు. కానీ పిస్తా అండ్ బాదం ఉంటే టేస్ట్ భలే ఉంటుందండి. ఈ బాసుందికి మనం ఎప్పుడు బయట తెచ్చుకొని తినే బాసుందిని ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంట్లో తక్కువ ఖర్చుతో చేసేసుకోవచ్చు. చూసారా, మిల్క్ అనేది బాగా బాయిల్ అవుతుంది కదా, ఎంత క్రీమీగా తయారవుతుందో మన మిల్క్ అనేది. చూడండి, మనం ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి మీగడ్ అనేది ఇలా పైన లేయర్స్గా వస్తుంది కదా. ఆ మీగడ్ని ఇలా స్పూన్తో మంచిగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇందులో షుగర్ అండి. షుగర్ ఒక 1/2 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోండి, స్వీట్నెస్ని బట్టి. బాసుంది అనేది మరీ అంత స్వీట్గా ఉంటే బాగోదు, సో మీడియం స్వీట్నెస్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో దంచిన ఇలాచీ పౌడర్ అండి. ఇలాచీ పౌడర్ ఒక 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇలాచీ వేయడం వల్ల బాసుందికి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అండ్ నెక్స్ట్ ఇందులో మనం చాప్ చేసి పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదా, కాజు, బాదం అండ్ పిస్తా, కొన్ని ఇందులో వేసేసేయండి. కొన్ని గార్నిష్కి పెట్టేసుకుందాం పక్కన. సో లో ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ కలుపుకుంటూ బాగా బాయిల్ చేసుకోవాలండి. మిల్క్ అనేది బాగా థిక్ అవ్వాలన్నమాట. 3 కప్స్ మిల్క్ ఒక 1.5 కప్ అయ్యేంత వరకు, బాగా థిక్గా అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. అండ్ కలర్ కోసం లైట్ ఎల్లోయిష్ కలర్ కోసం మనం ఎల్లో ఫుడ్ కలర్ని జస్ట్ ఒక పించ్ యాడ్ చేసుకోండి. లేదా మీ దగ్గర కేసర్ ఉంటే అది యాడ్ చేసుకోండి, కుంకుమ పువ్వు ఉంటే అది యాడ్ చేసుకోండి పాలలో నానబెట్టి. లేదంటే ఇలా లైట్గా ఫుడ్ కలర్ని యూస్ చేసుకోండి. లేదా మీకు ఫుడ్ కలర్ వద్దు అంటే స్కిప్ చేసేయండి. నేను మాత్రం జస్ట్ కొంచెం యూస్ చేశాను. సో ఇలా కలుపుకుంటూ చూసారా, సైడ్స్కి మొత్తం పట్టేస్తుంది కదా మీగడ. ఆ మీగడ్ని కలుపుకుంటూ బాగా బాయిల్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టద్దండి, హై ఫ్లేమ్లో పెడితే కింద మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ చూసారా, బాగా కలుపుకుంటూ సైడ్స్ మొత్తం ఇలా కలుపుకుంటూ బాయిల్ చేసుకోండి. ఒక 20 to 25 minutes టైం అయితే పడుతుందండి ఈ స్వీట్ రెడీ అవ్వడానికి. కానీ అంత పేషెన్స్తో చేసుకున్న ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇంకా థిక్నెస్ వస్తే చాలు, ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. చూసారా ఎంత మంచిగా థిక్ అయిపోయిందో. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. కొంచెం కూల్ అయిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది కాబట్టి సో ఇలా కొంచెం కొద్దిగా ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకోండి. సో ఇది చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 hour పెట్టుకోండి. నార్మల్ ఫ్రీజర్లో అయితే ఒక 4 to 5 hours పెట్టుకొని ఇంకా సర్వ్ చేసుకోవాలండి. బాసుంది అనేది చాలా చల్లగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఒక 6 to 7 hours ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 7 hours తర్వాత చూద్దామండి ఎలా రెడీ అయిపోయిందో మన బాసుంది అనేది. చూసారా, అసలు ఎంత కలర్ఫుల్గా భలే ఉందండి. అండ్ టెక్స్చర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. చూసారా, ఇదంతా మీగడే అనమాట. ఫుల్ క్రీమ్ తీసుకున్నాం కాబట్టి ఈ బాసుందికి మంచి టేస్ట్ వస్తుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో అయితే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి, చట్నీస్ ఉన్నాయి, పికిల్స్ ఉన్నాయి, సమ్మర్ స్పెషల్స్ ఉన్నాయి. సో అన్నీ తప్పకుండా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ సజెషన్స్ కూడా ఇవ్వండి. అండ్ అంతే అండి. ఇంకా ఫైనల్గా ఇంకొంచెం చాప్ చేసిన నట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చల్లని బాసుంది రెడీ.